హలో వియర్స్, కరువనం ఎపిసోడ్ 5లో ఆది విఘ్నేష్ని యాక్సిడెంట్లో చూసేసరికి డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు. విఘ్నేష్ రూమ్లో కథలు చెప్తూ ఉంటాడు, కానీ రూమ్లో విఘ్నేష్ ఉండడు. అలా శాలిని ఆ రూమ్కి వస్తుంది. ఏంటి ఆది, ఎన్ని రోజులు ఇలానే ఉంటావు అని అంటుంది. దానికి ఆది నేనే చంపాను విఘ్నేష్ని అని బాగా ఏడుస్తాడు. అలా ఏడుస్తూ ఉండగా కామిని వస్తుంది. నాన్న, నేను మిస్ అవుతున్నాను, ఆ రూమ్ నుండి బయటకి రా నాన్న అని అంటుంది. అలా విఘ్నేష్ అని పిలుస్తుంది కామిని. అప్పుడు ఆది, నువ్వు కావాలని విఘ్నేష్ ఉన్నట్టుగా నాకు అబద్ధం చెప్తున్నావు కదా అని చాలా సీరియస్ అవుతాడు. తనని కొట్టబోతాడు కూడా. అలా ఏడుస్తూ శాలిని ఆదిని ఓదారుస్తుంది. తర్వాత శాలిని దగ్గరికి మీరా కామిని వచ్చి మనం ఒక మంచి హాస్పిటల్లో చూపిద్దాం, ఎన్ని డేస్ అని అబద్ధాలు చెప్దామని అంటారు. దానికి శాలిని కొంచెం టైం పడుతుంది నిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి, దానికి హాస్పిటల్ అవసరం లేదంటూ సీరియస్ అవుతుంది. అలా మీరా తన రూమ్కి వస్తుంది. వాటర్ డ్రాప్స్ రూఫ్ లీకేజ్ నుంచి రావడం అబ్జర్వ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ శాలిని డాక్టర్తో మాట్లాడుతూ ఉంది. డాక్టర్ అంటాడు, విఘ్నేష్ని ఇప్పుడు మీరు తీసుకెళ్ళొచ్చు, అతను బాగున్నాడు అని చెప్తాడు. ఇక అవసరం లేదని అని అంటాడు. అప్పుడు శాలిని, డాక్టర్ విఘ్నేష్ని కొన్ని డేస్ ఇక్కడే ఉండనివ్వండి, కొన్ని రోజుల వరకు అని చెప్తుంది. దానికి అతను ఒప్పుకుంటాడు. ఇక శాలిని ఫుడ్ తినిపిస్తుంది విఘ్నేష్కి. దానికి విఘ్నేష్, నాన్న నన్ను చూడ్డానికి రాలేదని నా మీద కోపంగా ఉన్నాడా అమ్మ అని అంటాడు. దానికి శాలిని, లేదు, నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు, సో నాన్న హెల్త్ రికవర్ అయ్యాక నెక్స్ట్ మినిటే నేను ఇంటికి తీసుకెళ్తాను అని అంటుంది. ఇక పార్థిబన్ మీరా దగ్గరికి వచ్చి, ఎన్ని రోజులు ఇలా సైలెంట్గా ఉంటావు, ప్రాబ్లం ఏంటో చెప్పు, నన్ను హెల్ప్ చేయనివ్వు అని అంటాడు. నీ కోసం కాఫీ కూడా తెచ్చాను అని అంటాడు. దానికి మీరా కోపంగా, నాకు ప్రాబ్లం ఏం లేదు, నన్ను విసిగించకు, అండ్ కాఫీ కూడా నాకు వద్దు అని నీతో తీసుకెళ్ళని కాఫీని కింద పడేస్తుంది. ఇక నైట్ భీమా ఇంటి వెనకాల ఉన్న చెట్టు దగ్గర పూజలు చేస్తాడు. ఇక ఆది కోపంతో భీమా దగ్గరికి వచ్చి, నీ వల్లే నేను విఘ్నేష్ని చంపానని పూలకుండిని లేపి చంపడానికి ట్రై చేస్తుంటే మీరా వచ్చి, ఆదిత్య నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అనేసరికి పూలకుండిని కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీరా శాలినితో, నువ్వు ఏదైనా డిసిషన్ తీసుకో, ఖచ్చితంగా లేకపోతే మనందరినీ చంపేస్తాడని ఆది ఈరోజు భీమాను చంపేస్తుండే, తర్వాత కామిని, తర్వాత నిన్ను నన్ను కూడా, ఓకే రేపు తీసుకెళ్తానని శాలిని అంటుంది ఏడుస్తూ. ఇక భీమా ఏడుస్తూ, మహాబల అనే దేవుడికి నువ్వే కాపాడాలయ్యా, తను వస్తుందనిపిస్తుంది అని ఏడుస్తాడు. ఇక రోడ్డు మీద ఒక అతను అరుస్తూ ఉంటాడు. అలా చిన్నపిల్లాడు బిచ్చగాడు అనుకొని డబ్బులు ఇస్తుంటే అతనికి, నేను బిచ్చగాడిని అనుకుంటున్నావా అని అంటాడు. ఇక ఆ డబ్బులు తీసుకొని గొడుగు ఇచ్చి, గొడుగు నీకు ఉపయోగపడుతుందని అంటాడు. కానీ వాళ్ళ నాన్న ఆ పిల్లాడిని, ఏంట్రా ఇది, పడేసే అని అంటాడు. అలా వాళ్ళు వెళ్తుంటే వర్షం పడేటట్టు సిగ్నల్ వస్తుంది. మళ్ళీ తిరిగి ఆ గొడుగుని తీసుకొని వెళ్తాడు. అలా అతను భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్పేవాడు. నెక్స్ట్ ఆది విఘ్నేష్ రూమ్లో కథలు చెప్తూ ఉంటే ఆ రూమ్లో ఉన్న పెట్టెలో నుంచి సౌండ్స్ వస్తాయి. ఇక పట్టించుకోడు. మళ్ళీ సౌండ్స్ వస్తూ ఉంటే పెట్టెను కోపంగా చూసి, నీకు చెప్తే అర్థం కావట్లేదా అని ఓపెన్ చేస్తే దాంట్లో బుక్స్ ఉంటాయి. అలా మళ్ళీ సౌండ్స్ రాగా దాన్ని ఆది కోపంగా చూస్తాడు పెట్టెని. దాంట్లో నుంచి విఘ్నేష్ లేచి, డాడీ నన్ను భీమా అంకుల్ చంపాడు, నువ్వు భీమా అంకుల్ని చంపు అని అంటాడు. అలా వెనుకాల భీమా ఉన్నట్టు కనిపిస్తాడు ఆదికి. ఆ కోపంలో మిర్రర్ని భీమాలాగా ఊహించుకొని హ్యాండ్తో కొడతాడు. ఇక బ్లీడింగ్ అనేది వస్తుంది ఆదికి. ఇక శాలిని డోర్ ఓపెన్ చేసి ఆదిత్య హ్యాండ్ దెబ్బను చూసి ఏడుస్తూ, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని అంటుంది. దానికి ఆది, విఘ్నేష్ని భీమా చంపాడు కనుక అప్పుడు నేను భీమాని చంపుతాను అని అంటాడు. దానికి శాలిని, ఓకే భీమాని చంపేసేయి, లేకపోతే భీమా మనందరినీ కూడా చంపుతాడు, ఈరోజు నైటే చంపేసేయి అని ఆదికి చెప్తుంది. దానికి ఆది భీమాని ఎలా చంపాలని ఆలోచిస్తున్నప్పుడు నిజమైన శాలిని వస్తుంది. ఇది ట్విస్ట్. హ్యాండ్ దెబ్బని చూసి షాక్ అవుతుంది. ఇక
ఆదికి తెలియదు నిజమైన శాలిని ఇప్పుడు వచ్చిందని. అంతకుముందు వచ్చినది శాలిని అయితే కాదు. ఆ విషయం శాలినికి తెలియదు, ఇక ఆదిత్య కూడా తెలియదు. అలా మీరా పార్థిబన్ ఇంటికి వెళుతున్నప్పుడు రోడ్డు మీద ఇంతకు ముందుకు చూపించిన భవిష్యత్ అతను కనిపిస్తాడు. అతను మీరాను చూడగానే తను పడుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమవుతాయి. తను మీరాను పిలిచి, మీ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా మీరు కొత్త ఇంటికి షిఫ్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాయని అనగానే పార్థిబన్ అక్కడి నుంచి వచ్చి ఏదో పిచ్చోడు వాగుతున్నాడు అని మీరాను బలవంతంగా తీసుకెళ్తాడు. అలా మళ్ళీ అతను పిలిచి ఒక కథ చెప్తాను రా అని మీరాను పిలుస్తాడు. అప్పుడు అతను ఎవరైనా ఏదైనా మనకి ద్రోహం చేస్తే తిరిగి మనం అదే చెయ్యాలి అని అంటాడు. అలాగే నీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయగలను, ముందు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అని అంటాడు. దానికి పార్థిబన్ సీరియస్గా, నువ్వు ఇంకొకసారి ఇక్కడ కనిపిస్తే పోలీసులకు ఫోన్ చేస్తానని అంటాడు. ఆది హ్యాండ్కి శాలిని కట్టు కడుతుంది. ఎన్ని రోజులు ఇలా ఉంటావు ఆది, మనం హాస్పిటల్కి వెళ్దామని అంటుంది. దానికి ఆది, ఈ రోజు నుంచి నాతో నీకు ప్రాబ్లం ఉండదు, రేపు తీసుకెళ్ళు నన్ను హాస్పిటల్కి అని అంటాడు. ఇక మీరా ఆ భవిష్యత్ అతను ఇంటికి తీసుకొస్తుంది. అలా మా ఇల్లు అని ఇది చూపిస్తున్నా కూడా అతను వినిపించుకోకుండా ఇంటి వెనకాలకి వెళ్తూ ఉంటాడు. ఇంటికి దారి ఇటువైపు నుంచి కాదని అటువైపు నుంచి అని చెప్తున్నా వినిపించుకోకుండా ఏదో మంత్రాలు చదువుతూ ఇంటి వెనకాలకి వెళ్తాడు. అలా భీమను చూసి, నన్ను గుర్తుపట్టావా, చిన్నప్పుడే నన్ను మన గ్రామంలో నా పేరు బాగా ప్రసిద్ధి చేశారని, అయితే ఒకరోజు నాకు బాగా ఆకలైందని, ఏది తిన్నా ఆకలి సరిపోలేదని, అప్పుడు సూర్యుని నేను మింగేశాను అని అంటాడు. అలా ఒక అతను నన్ను కొట్టగానే నేను ఆ సూర్యుని వదిలేశాను, ఇప్పటికీ గుర్తుపట్టలేదా అలా అంటూ మీ నాన్నే నన్ను పంపించాడు అని అతను అంటాడు. దానికి భీమ షాక్ అవుతాడు. అప్పుడు భీమ గుర్తుపట్టి ఏదో చెప్తుంటే అతను ఆపి మరీ నా పేరు పశుపతి అని అంటాడు. ఆ పశుపతి భీమాకు నువ్వు చేయవలసిన కార్యం ఒకటి ఉందని అంటాడు. దానికి భీమ, నా వల్ల అవ్వదు, నేను ఎలా చెయ్యాలి అని ఏడుస్తుండగా, నేను ఉన్నాను కదా, నేను అందుకే వచ్చాను, నీకు సహాయం చేస్తాను అని అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మీరా అతన్ని ఆపి, నువ్వు ఏం మాట్లాడావు భీమాతో, అసలు నీకు భీమా ఎలా తెలుసు, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పు అని అనగానే ఆ పశుపతి ఏదైతే వెతుకుతుందో అది నీకోసం వెతుకుతుందని అంటాడు. నువ్వే చివరికి దాన్ని అంతం చేయాలని కూడా అంటాడు. అప్పుడు మీరాకి ఏం అర్థం కాకపోవడంతో, నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. అప్పుడు పశుపతి హెడ్ మీద వేలుతో పూల్లోకి పడేస్తాడు. అలా ఎపిసోడ్ 5 అయిపోతుంది. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఫాలో మై ఛానల్ సిస్టర్స్ థాట్స్.